రాజకీయ నాయకులకి సార్ మీరు ఒక గ్రామీణ సాయి ఇలా మేము కోనరావు సార్ ఒకటే అడుగుతున్నాం. మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్మినాం. ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మెగా డిఎస్. మేము ఒకటే అడుగుతున్నాం, అరే బాబు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచాలంటే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి టైం లేదు అంటున్నాడు. ఏం టైం లేదు? ఒక్క నిమిషం ఈయన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ చెప్పినందుకు మేము ఓట్లేసినాం, నిరుద్యోగులు తిట్టాం అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగాన్ని పనికి రావడానికి మాట్లాడంట. ఈయనకు 70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితిలో ఈయనక పదవులు కావాలా? మేము నిరుద్యోగులు ఓట్లేసినందుకు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్ర చెప్పడానికి రవి అన్నని మమ్మల్ని అందరినీ కూడా కోరారు. జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే మీ మైకులు కవర్ చేయొద్దంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు. ఆ రోజు సమయం ఎట్టొచ్చింది, ఈ రోజు సమయం ఎట్టొచ్చింది? ఏ అర్థగంట ఆ రోజు ఎట్లా అయిండు? పదవుల కోసం డబ్బుల కోసం పోయిండు. అప్లికేషన్ ఫీజులు అన్న ఒక్క నిమిషం అన్న, అప్లికేషన్ ఫీజులు ఏమో అన్న మీడియా కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులు ఏమో ఆ రోజు ఎక్కువ తక్కువ ఉన్నాయని మాట్లాడితే కోదండరామ్ సారు 3000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడితే మాట్లాడా. ఎక్కడ ధర్మం అన్న? వీళ్ళ పదవుల కోసం ఏమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్న. చాలా 10 సార్లు కలిసినాం. ఇంటికి పోతే పోలీసులతో అరెస్ట్ చేసిండు. బాగుండే టైం ఇచ్చింది కదా, పావు గంట కాదు, ఇలా నైట్ వరకు కూడా ఈయనే కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే మీరు మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు అంటారు కదా, ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందరనే ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. మమ్మల్ని మరి ఆ రోజు అడగలేదా? మాత్రం బస్సారాలు చెప్పలేదా? ఆ రోజు బస్సారాలు జెండాలు ఊపిరే కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు? మీరు అడగ మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి, మీకు ఎంఏ పదవులు కావాలి, కానీ మీరు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు. ఎప్పుడు టైం ఉంటుంది? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అయితే 3వ సంవత్సరం 4వ సంవత్సరం వస్తుంది. ఇక మీ ఉద్యోగాలపై మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి. మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ? ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, కోదండరామ్ సార్ ఇక్కడ కదిలేంత వరకు ఇక్కడే ఉంటాం. ఆయన మాకు ఏమైనా వేయకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం. ఏం చేస్తాం చూద్దాం. కుక్కలాగా వాడుకున్నారు. ఈ రోజు మాట్లాడట్లేదు. నేను ఇదే అవకాశం. నా మీద 4 కేసులు కావడానికి వీళ్ళ కారణం. ఆ రోజు సెక్రటరీ ముట్టడానికి వీలు కాదని నొసుకొలిపింది.
నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది. నేను ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ? సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటేయమన్నందుకు ఈ రోజు నాకు ఏజ్ ఉన్నా కూడా చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది. ఆయన పౌర హక్కుల కోసం వచ్చి అంటున్నారు. 35 లక్షల మంది పౌర హక్కులు కదా, మేము పౌరులమే కనబడట్లేదా? ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగున మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు. అదే దీనికోసం ఇది చేస్తారు. మా మీద పోరాడడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు. కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు, కదిలేనిచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని, వీళ్ళ వెనుకున్న బంధుగా వీళ్ళ కాంగ్రెస్ బంధుగల బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు. బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం. ఆయన బయటికి వెళ్ళేంత వరకు అందరి ఇంటికి వచ్చి ఆ రోజు మీడియా పిలిచాడు. అందరి ఇంటికి వచ్చి మాతో ఓట్లు అడిగిన వ్యక్తి ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేయండి అంటే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు, కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసాం. ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు, తెలంగాణ నిరుద్యోగ కొట్టాడని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి. యావత్ నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా. ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాలు సమాధానం ఇస్తామని చెప్పి 15 నిమిషాలు కాదు, ఇలా మొత్తం కూడా ప్రోగ్రామ్ కాదు, మాతోటి మాట్లాడకపోతే ఇక్కడే నిరాదీక్షిస్తాం. ఎవరైనా చూస్తారో చూస్తాం.